అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చదివింది బడ్జెటా లేక అప్పుల పత్రమా అని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో బడ్జెట్లో చూపలేదన్నారు. ప్రభుత్వ భూములన్నీ అమ్మాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. హామీల అమలు కాంగ్రెస్కు సాధ్యం కాదని బడ్జెట్ను చూస్తే తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే 39 లక్షల మందికి గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు RRR నిర్మాణంలో కేంద్రం నిధులున్నాయని బడ్జెట్లో చెప్పకపోవడం విడ్డూరం అన్నారు. పొద్దులో చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. బడ్జెట్లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసేలేదని, సీఎం సహా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీ భట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెటా, అప్పుల పత్రమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 6 గ్యారెంటీలు ఆగమైపోయినాయి. చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతెత్తేసింది. కనీసం 6 గ్యారెంటీలకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి దాఖలు లేవు. మన అప్పులున్నాయని చెప్పి ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అనే మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ అప్పుల పాలైంది, అప్పులలో ఉన్నాం, ఇవి రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాలు కూడా ఈ 6 గ్యారెంటీలను తీర్చలేమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.